అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి ఒక ప్రత్యేక సందేశం. ఈ ప్రత్యేకంగా తులారాశి వారి కోసమే ఈ సందేశం. ఈ మాటలు మీ చెవిన పడుతున్నాయంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఆ జగనాయకుడి సంకల్పం మరియు మీ జాతక చక్రంలో ప్రబలంగా ఉన్న అదృష్ట యోగం మిమ్మల్ని ఇక్కడికి నడిపించాయి. ఇక మీకు రాబోయే జూన్ 25, 26, 27 తేదీలలో మీ జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నాయి. అదృష్టం ఒక ప్రపంచంలా వచ్చి మీ ఇంటి తలుపు తట్టబోతుంది. మీ అమూల్యమైన అవకాశాన్ని మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇలాంటి యోగం జీవితంలో పదే పదే రాదు. మేము చెప్పబోయే చిన్న పరిహారం మీ జీవితాన్ని సమూలంగా మార్చేసే శక్తి కలది. ఇది వినడానికి కొందరికి అతిశక్తిగా అనిపించవచ్చు, కానీ అచంచలమైన నమ్మకంతో, పరిపూర్ణమైన భక్తితో ఈ మాటలను ఆలకించండి. మీ జీవితంలో పేరుకపోయిన దరిద్రాన్ని, కోట్ల రూపాయలని, ఐశ్వర్యానికి మిమ్మల్ని అధిపతి చేసే శక్తి ఈ పరిహారానికి ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి చివరి వరకు శ్రద్ధగా వీక్షించండి. అప్పుడే మేము చెప్పే ప్రతి అంశం మీకు పూర్తిగా అవగతమవుతుంది. మీపై శ్రీరామచంద్రుని అనుగ్రహం కోరుకుంటూ ఆ స్వామి కరుణా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. తులారాశి వారి విశిష్టతలు. జ్యోతిష శాస్త్రంలోని 12 రాశుల్లోకెల్లా తులారాశికి ఒక విశిష్టమైన గౌరవప్రదమైన స్థానం ఉంది. ఈ రాశికి అధిపతిగా సాక్షాత్తు శుక్ర భగవానుడు ఉండడం వల్ల వీరి జీవితం ప్రేమ, అందం, కళ, సుఖ సంతోషాలు మరియు భోగభాగ్యాల చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. శుక్రుడి ప్రభావం వీరి రూపురేఖలలో, మాట తీరులు, నడవడికలు స్పష్టంగా కనిపిస్తుంది. తులారాశి అనగానే మన మనసులో మెదిలే మొదటి చిత్రం త్రాసు. ఈ త్రాసు కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు, అది వారి జీవన తత్వానికి, వారి వ్యక్తిత్వానికి ప్రతిబింబం. జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ పెద్ద సమస్య ఎదురైనా సరే మీరు దానిని రెండు వైపులా ఎంతో నిశ్చితంగా, సమతులకంతో బేరీజు వేసుకొని ఒక నిర్ణయానికి వస్తారు. సాధారణంగా ఏదైనా తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు చాలామంది ఆందోళనతో కృంగిపోతారు, లేదా ఆవేశంతోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మరింత నష్టపోతారు. కానీ తులారాశి వారు అందుకు పూర్తి భిన్నం. ఎంతటి పెను తుపాను వచ్చి కష్టంలోనైనా సరే వారిలోని నిబ్బరం, సంయమనం, అనుభవంతైనా సరే చెక్కు చెదరదు. సమస్యను అన్ని కోణాల నుండి అదే సాధ్యం, ఇలా ఎందుకు జరిగింది, దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అని క్షుణ్ణంగా విశ్లేషిస్తారు. ఆ తర్వాతే ఒక న్యాయమైన, ఆచరణ యోగ్యమైన పరిష్కారం వైపు ఎంతో ధీమాగా అడుగులు వేస్తారు. వీరి ఈ విశ్లేషణాత్మక దృక్పథమే మీరిని అనేక గండాల నుండి గట్టెక్కిస్తుంది. అదేవిధంగా జీవితంలో ఎవరెస్ట్ శిఖరం అంతటి విజయం సాధించినప్పుడు, లేదా ఊహించని ఆనందం వెళ్తినప్పుడు కూడా వీరు గాలిలో తేలిపోరు. అహంకారంతో విర్రవీగరు. ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. కానీ ఆ ఉత్సాహంలోనే తమ బాధ్యతలను కానీ, వాస్తవికతను కానీ ఎన్నడూ విశ్రమించరు. సుఖమైన, దుఃఖమైన ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞత వీరి సొంతం. ఈ రాశి వారిని మీరు ఎప్పుడు చూసినా ప్రశాంతంగా, ఎంతో చలాకీగా, చిరునవ్వుతో కనిపిస్తారు. వారి లోపల ఎంతటి మానసిక సంఘర్షణ చెలరేగుతున్నా, ఎంత పని ఒత్తిడితో సతమతమవుతున్నా ఆ ఒత్తిడిని తమ ముఖంలోనే రవ్వంతా కూడా కనిపించనీయరు. వారి ప్రశాంత వదనాన్ని చూసి మీరు అసలు సమస్యలే లేవని ఎదుటి వారి భ్రమపడడం సర్వసాధారణం. సమతుల్యత మరియు ధైర్యం. ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు అది ఎంత కష్టమైందో, దాన్ని పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతాయో వీరికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కూడా భయపడి వెనకడుగు వేయడం, లేదా మధ్యలో వదిలివేయడం వంటివి వీరి రక్తంలోనే ఉండవు. ధైర్యంగా ఆ సవాళ్ళను స్వీకరించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఎంతో చాకచక్యంగా, పక్కగా సిద్ధం చేసుకుంటారు. వీరి జీవితంలోని సమతుల్యం అంటే బ్యాలెన్స్ అనేది కేవలం ఒక పదం కాదు, ఒక అద్భుతమైన సమతుల్యం. ఈ లక్షణమే వీరి 10 మందిలోనే ప్రత్యేకంగా, ఉన్నతంగా నిలబెడుతుంది. నమ్మకానికి ప్రతీకలు. తులారాశి వారికి ఉన్న మరో అద్భుతమైన, అమూల్యమైన లక్షణం నమ్మకం. వీరు గనక వీరి జీవితంలోని ఏదైనా ఒక పెద్ద రహస్యాన్ని వీరితో పంచుకుంటే అది వారి హృదయం అనే సురక్షితమైన లాకర్లో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోతుందన్నా సరే ఆ రహస్యాన్ని పొరపాటున కూడా మూడో వ్యక్తికి చేరవేరు. అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, ఆత్మీయులుగా, ప్రాణ స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు. వీరి స్నేహానికి వెలకట్టలేరు. వీరి జీవితంలో ఒక తులారాశి స్నేహితులు లేదా స్నేహితురాలు ఉన్నారు అంటే మీరు నిజంగా అదృష్టవంతులు మరియు పుణ్యం చేసుకున్న వారే. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం భుజం తట్టి ధైర్యం చెప్పడమేతో సరిపెట్టరు. అవసరమైతే మీకోసం, మీ గెలుపు కోసం ఎంతటి పోరాటానికైనా సరే సిద్ధపడతారు. మీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా, మీ కోరి విధేయంగా ఉంటాయి. అలాగే మీ కుటుంబంలో కానీ, స్నేహితుల వర్గంలో కానీ తులారాశి వారు ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకండి.
వారి మనసును నొప్పించకండి. వారి ఉనికిని జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది. వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా, ఒక పాజిటివ్ ఎనర్జీ నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి. వారి పక్కన ఉంటే చాలు, ఎంత పెద్ద కొండంత సమస్యనైనా సరే మన గడ్డి పొచలో ఎదుర్కోవచ్చు అనే ధైర్యం మనలో అప్రయత్నంగా వచ్చేస్తుంది. కొంతమంది వీరిని చూసి వీరు మనుషులు కాదు, సాక్షాత్ ఆ భగవంతుడే మనకు తోడుగా మనల్ని నడిపించడానికి ఈ రూపంలో వచ్చాడని భావిస్తారు. ఎందుకంటే వీరు తమ వారిని కాపాడడానికి వారి సంతోషం కోసం అంతల తపన పడతారు. జీవితాన్ని ఆస్వాదించడం, ఈ రాశి వారికి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం బాగా తెలుసు. ప్రతి క్షణాన్ని ఒక పండగలాగా, ఒక వేడుకలాగా జరుపుకోవాలని అనుకుంటారు. రేపటి గురించి అనవసరంగా ఆందోళన పడుతూ ఈరోజు ఆనందాన్ని పాడు చేసుకోవడం వీరికి నచ్చదు. వర్తమానంలో జీవించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తారు. కానీ వారి చర్యలు ఇతరులకు హాని కలిగించకుండా, వారి మనసును నొప్పించకుండా జాగ్రత్త పడతారు. అయితే ఈ తమ కుటుంబ సంతోషం కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ ఆనందాన్ని త్యాగం చేయాల్సి వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించారు. తమ కలలని, ఆశయాలని సైతం పక్కన పెట్టి తమ వారి కోసం జీవించడానికి ఇష్టపడతారు. వీరికి ప్రశాంతమైన, శాంతియుతమైన వాతావరణం అంటే అమితమైన ఇష్టం. గొడవలు, అనవసరమైన వాదనలు, చికాకు పెట్టే మనుషులు ఉన్న చోట వీరి అసలు ఒక్క క్షణం కూడా ఉండలేరు. తమ వ్యక్తిత్వానికి, తమ మాటకు గౌరవం లభించే ప్రదేశంలో జీవించడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ప్రేమ మరియు వైవాహిక జీవితం, ఇక వీరి ప్రేమ వైవాహిక జీవితం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. శుక్రుడి ప్రభావం వలన మీరు తమ భాగస్వామిని ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారి సంతోషమే తమ సంతోషంగా భావించి వారి కోసమే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొన్నిసార్లు వీరిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయంలోనే వీరు సీరియస్ అయ్యారు అంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అని ఎదుటివారి భయపడేంత తీవ్రంగా ప్రవర్తిస్తారు. తమ మనసులోని అనుకున్నది సాధించడానికి, తమ వాదనను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తారు. కానీ వారి ఉద్దేశం ఎప్పుడు మంచిదే అయి ఉంటుంది. తమ భాగస్వామి వైపు ఉన్న ప్రేమ, బాధ్యతలే వారిని అంత తీవ్రంగా ప్రవర్తించేలా చేస్తాయి. కోపం ఎంత వేగంగా వస్తుందంటే వేగంగా చల్లారిపోయి మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసుకుని ముచ్చగిస్తారు. వీరి కోపంలో కూడా ఒక ప్రేమ దాగి ఉంటుంది. విజయం మరియు నాయకత్వ లక్షణాలు తులారాశి జాతకులకు విజయానికి కేడప్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే అది పూర్తి అయ్యేంత వరకు కూడా అహోరాత్రులు శ్రమిస్తారు. మధ్యలో వదిలేయడం, వెనక్కి తగ్గడం, మాట తప్పడం వంటివి వీరి నిఘంటువులోనే ఉండవు. వీరిలో సహజంగానే అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా అందులో ముందు వరుసలో నిలబడడానికి ప్రయత్నిస్తారు. వీరి పనితీరు, ప్రణాళికబద్ధమైన విధానం, అందరూ కలుపుకుపోయే తత్వం వీరిని మంచిగా నాయకులుగా తీర్చిదిద్దుతాయి. సమాజంలో మీకు మంచి పేరు, ప్రఖ్యాతల, గౌరవం వాటంతట అవే లభిస్తాయి. వీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో ఉందాగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోరు. కానీ అవసరమైన చోట అన్యాయం జరుగుతున్నప్పుడు తమ గొంతును బలంగా వినిపిస్తారు. దాన గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం కోసం వీరి దగ్గరికి వస్తే కాదనకుండా తమకు తోచిన సహాయం చేస్తారు. ఇతరుల బాధను చూసి చలించిపోయే సున్నితమైన మనసు వీరిది. తమ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ తమ గొప్పతనాన్ని, తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ జీవన విధానం ఎంతో పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. రేపు ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలా స్థిరపడాలనే విషయాలపైన వీరికి స్పష్టమైన అవగాహన, ఒక రోడ్ మ్యాప్ ఉంటాయి. ఐశ్వర్యం మరియు కష్టం ఈ తులారాశి వారి చేతుల్లోనే మాత్రమే ధనవర్షం అనేది ఎప్పుడు కురుస్తూనే ఉంటుందండి. మీరు దగ్గర చేతులు అసలు ఏమీ ఉండదు. ఒట్టి చేతులు అనుకునే పరిస్థితి రాదు. లేదా ఏ రోజైనా ఎవరి దగ్గరకు వెళ్ళి దేహి అని అడుక్కోవలసిన కర్మ ఈ రాశి వారికి ఉండదు. వీరికి చిన్నతనం నుంచే కూడా కష్ట సుఖాలు రెండు సమపాలలో ఉంటాయి. రకరకాల పరిస్థితుల మధ్య, విభిన్నమైన మనుషుల మధ్య నలిగి ఎన్నో అనుభవాలతో పరిమితి చెంది ఉంటారు. అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడు ధనానికి లోటు అనేది ఉండదు. తులారాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకున్నట్లే. మీరు అడుగుపెట్టిన చోట సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. వీరి పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధనవర్షం, సిర్ల వర్షం కురుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అలాగే ఈ తులారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి కన్నా కూడా మెట్టినింట అదృష్టం బాగా కలిసి వస్తుంది. వారి రాకతో అత్తవారింట అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. తులారాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ మగవారికి అదృష్టం తలుపు తట్టినట్లే. అంతకుముందు వారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడినా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా తులారాశి స్త్రీ భార్యగా వచ్చిన తర్వాత వారి తలరాత మారిపోతుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం, ఊహించని ధనలాభం, ఆకస్మిక ధనప్రాప్తి వంటి యోగాలు కలుగుతాయి. కాబట్టి
తులారాశి స్త్రీలను వివాహం చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులు. ఇక తులారాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు. వీరు కూడా మంచి వ్యక్తిత్వం, అద్భుతమైన తెలివితేటలు కలవారు. వీరు ఏ రంగంలో ఉన్నా, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక చిన్న పని అయినా సరే దాన్ని ఎంతో శ్రద్ధతో చేస్తారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. అయితే పాపం ఈ తులారాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు కదా. అలాగే తులారాశి వ్యక్తులు కూడా కష్టాలు చాలా ఉంటాయి. ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి తీరును వీరికి కఠినమైన పరిస్థితులు రావడానికి కారణం. చాలా వరకు కూడా చుట్టూ ఉన్న మనుషులు ఈ తులారాశి వారు జీవితంలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా చాలా వాళ్ళ చుట్టూ ఉన్న స్వార్థపరమైన మనసులో గుణపాఠాలే వారి మంచితనాన్ని, నమ్మకాన్ని చాలామంది సొమ్ము చేసుకుంటారు. మీ కష్టానికి ఫలితం దక్కబోతుంది. ఇక మీరు ఇంతకాలం పడిన ప్రతి కష్టానికి, ఈ ఓపికకు, మీ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కబోతుంది. మీకు అదృష్టం తోడైంది. దైవానుగ్రహం పుష్కలంగా ఉంది. అందుకే మీ దివ్యమైన, శక్తివంతమైన పరిహారం ఈ రూపంలో మీ వద్దకు చేరుతుంది. ఈ పరిహారం కోసం మీరు ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిన అవసరం లేదు. ఏ ఖరీదైన పూజలు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు. మీ సమీపంలో ఉన్న దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయం ప్రాంతంలో కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టే మీకు కోట్ల ఖజానాను అందించబోయే ఒక కల్పవృక్షం. రావి చెట్టును సామాన్యమైన వృక్షంగా ఎన్నడూ కూడా చూడవద్దు. అది సాక్షాత్తు దేవతా వృక్షం, త్రిమూర్తుల స్వరూపం. రావి చెట్టు వీళ్ళలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, కాండముల స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు, కొమ్మలలో లయకారుడైన పరమేశ్వరుడు కొలువై ఉంటారని శాస్త్రాలు గోచరిస్తున్నాయి. అందుకే రావి చెట్టుకు ఒక ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదర్శన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాదు, రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ప్రీతికరమైనది. ఈ చెట్టుకు పూజ చేయడం వలన పితృదోషాలు కూడా తొలగిపోయి వారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఐశ్వర్యప్రదాయనైన లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. శక్తివంతమైన పరిహారం ఎలా చేయాలి? ఈ శక్తివంతమైన పరిహారాన్ని మీరు రాబోయొచ్చు జూన్ 25, 26, 27, 28 తేదీలలో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున మీకు అనుకూలమైన సమయంలో చేసుకోవచ్చు. చేయవలసిన పద్ధతి: ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పొరపాటున కూడా నలుపు రంగు దుస్తువులు ధరించకూడదు. ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రతీక అయినప్పటికీ కూడా శుభకార్యాలకు, దైవ కార్యాలకు అది నిషేధం. ఆ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. మనస్సును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక రావి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి బాగా కలుపుకోవాలి. వీటితో పాటుగా కొంచెం మట్టి ప్రమిదను, 12 ఒత్తులను, నువ్వుల నూనెను, మరియు అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి. అక్కడ ముందుగా చెట్టుకు మనసులోనే భక్తిగా నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపిన తీపి నీటిని చెట్టు మొదట్లో నెమ్మదిగా పోయాలి. ఇలా చేయడం వలన వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మీ పూజను స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదల్లో ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఒక 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈ 12 ఒత్తులు మీ జాతకంలోని 12 రాశులకు, 12 స్థానాలకు ప్రతీక. ఈ దీపం వెలిగించడం వల్ల జాతకంలోని సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు 2 చేతులు జోడించి నమస్కరించి మీ కష్టాలను ఒక్కొక్కటిగా చెప్పుకోండి. ఓ దేవతా వృక్షమా, త్రిమూర్తి స్వరూపమా, ఎన్ని రోజులుగా మేము పడుతున్న కష్టాలు, అవమానాలు మీకు తెలియనివి కాదు. మా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండి అనుగ్రహించి తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా, నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి. మీ పిల్లల చదువుల గురించి, వారి వివాహం గురించి, మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ గురించి, మీ వ్యాపార అభివృద్ధి గురించి ఏదైనా సరే మీ మనసులోని భారాన్ని అంతా కూడా అక్కడ పెట్టండి. ఆ చెట్టులో కొలువైన దేవుడు మీ మొరను తప్పకుండా అక్కడ ఆలకిస్తాడు. అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఏకాగ్రతతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోండి. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఈ పరిహారం వల్ల కలిగే అద్భుతమైన మార్పులు, ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలోనే ఎంతో అలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? ముందుగా మీకు అందులేని మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన ఆందోళనలు, భయాలు, చింతలు తొలగిపోయి మనసు నిశ్చలంగా మారుతుంది. ఇంట్లో ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న సానుకూల మార్పులు మొదలవుతాయి. ఎప్పటి నుండి రావాల్సిన డబ్బులు
చేతికి అందుతాయి. అనుకోని మార్గాల నుంచి ధన సహాయం లభిస్తుంది. మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఆటంకాలన్నీ తొలగిపోయి పనులు సజావుగా లాభదాయకంగా సాగుతాయి. మీ మీద ఉన్న నరదిష్టి, నరఘోష, మీ శత్రువులు చేసే చెడు ప్రయోగాలన్నీ కూడా ఆఖండ దీపం యొక్క శక్తితో బూడిదైపోతాయి. మీ చుట్టూ ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడిన వారే మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి. ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు. మీకు వీలున్నప్పుడల్లా కూడా, అంటే కనీసం నెలకు ఒక్కసారైనా సరే, పైన చెప్పిన రోజులలో శనివారం, సోమవారం, శుక్రవారం ఈ విధంగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి. మీరు ఎంత నమ్మకంతో, ఎంత శ్రద్ధతో చేస్తారో అంత త్వరగా అంత గొప్ప ఫలితాలను పొందుకుంటారు. నమ్మకమే మీ మొదటి పెట్టుబడి. కొంతమందికి వెంటనే ఫలితం కల్పించవచ్చు, మరికొందరికి కొంచెం సమయం పట్టవచ్చు. దానికి కారణం వారి వారి జాతకాలలో ఉన్న ప్రారబ్ధ కర్మ ఫలాలే. కానీ నిరుత్సాహపడకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా మీ జీవితం మారి తీరుతుంది. ఇది దైవవాక్కు. సంవత్సరం తిరిగేలోగా మీరు కోటీశ్వరులుగా కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను, సుఖ సంతోషాలను, గౌరవ మర్యాదలను పొంది ఒక ఉన్నతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు, మీకు అండగా నిలుస్తాడు. ఈ పవిత్రమైన వృక్షానికి ప్రతిరోజు, అలాగే సంధ్యా సమయంలో ఈ చెట్టును తాకకూడదు. కేవలం శనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలు తెలియజేయడంతో కోరికలు నెరవేరుతాయి. తులారాశి వారు సహజంగానే తెలివైన వారు, దైవభక్తి కలవారు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోతుంటారు. కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి. ముగింపు: ఈ సందేశం మీకు చేరింది అంటే అది మీ అదృష్టాన్ని సంకేతం. ఆ భగవంతుడు మీకు ఇస్తున్న అవకాశం. మీ కుటుంబంలో ఎవరైనా తులారాశి వారు ఉన్నా, మీ స్నేహితుల్లో ఎవరైనా తులారాశి వాళ్ళు ఉన్నా, వారికి కూడా ఈ అమూల్యమైన విషయాన్ని తెలియజేయండి. మంచిని 10 మందితో పంచుకోవడం వలన మనకు మరింత మంచి జరుగుతుంది. వారి జీవితం బాగుపడితే ఆ పుణ్యఫలంలో మీకు కూడా భాగం ఉంటుంది. ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ, కానీ దానివల్ల కలిగే ప్రయోజనం, ఆనందం ఈ దీపానికి ఉంది. కాబట్టి మీ జీవితాన్ని మార్చే శక్తి, సత్తా ఆ దేవతా వృక్షానికి ఉంది. నమ్మకంతో ఒక అడుగు ముందడుగు వేయండి. ఆ భగవంతుడు మిమ్మల్ని 10 అడుగుల ముందుకు నడిపిస్తాడు. మరొకసారి గుర్తు చేస్తున్న, రాబోయే జూన్ 25, 26, 27 తేదీలలో, ఈ 3 రోజులలో మీకు వీలైన రోజులలో రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిని పోయండి. మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకండి. పూర్తి ఏకాగ్రతతో, భక్తితో చేసుకోండి. పరిహారం పూర్తి అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే ఫలితం 100% మీ సొంతమవుతుంది. మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో మీ నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని టైప్ చేయండి. ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. సర్వేజన సుఖిన భవంతు. ఈ వీడియో మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే భగవంతుడిపైన పరిపూర్ణ విశ్వాసంతో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్యం సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.